వెల్కమ్ టు వీతి న్యూస్. లక్ష్యం సమాజ హితం. ముందుగా హెడ్లైన్స్. ఫీజు రియంబర్స్మెంట్ చేయించుకుంటే సెక్రటరీని ముట్టడిస్తాం. ప్రభుత్వానికి విద్యార్థి సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల హెచ్చరిక. వరంగల్ జిల్లాలో పర్యటించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కలెక్టర్ తో కలిసి రైతులకు పంట నష్ట పరిహార చెక్కులు పంపిణీ. హైదరాబాద్ తాజ్ కృష్ణలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం. రాష్ట్ర స్థాయిలో అభ్యర్థుల ఎంపికపై తుది దశకి చేరుకున్న చెల్లించిన లోన్ డబ్బులు మళ్లీ చెల్లించాలంటూ ఒత్తిళ్లు. మైలవరం ఏపీఎంపై పొదుపు సంఘాల మహిళా ఆరోపణలు. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే విద్యార్థులకు 2 ఏళ్ల నుండి బకాయి పడిన ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని విద్యార్థి సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ వద్ద జాతీయ బీసీ విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో విద్యార్థులు మహాధర్నా నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య వీరికి సంఘీభావం ప్రకటించారు. ధర్నాలో వేముల రామకృష్ణ మాట్లాడుతూ ఈసీ విద్యార్థులకు 4,500 నుండి 20,000 రూపాయలు స్కాలర్షిప్ ఇస్తున్నారు. అదే మాదిరిగా తెలంగాణలో కూడా ఇవ్వాలని అన్నారు. ఫీజుల బకాయిలు 5,500 కోట్లు వెంటనే విడుదల చేయాలని, వైన్ షాపులు బెల్ట్ షాపులు వద్దు, ఎడ్యుకేషన్ కావాలని నినాదాలు చేశారు. 2 ఏళ్లుగా ఫీజులు బకాయిలు చెల్లించని కారణంగా కాలేజీ యాజమాన్యాలు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించుకుంటే 1,00,000 మంది విద్యార్థులతో సెక్రటరియట్ ముట్టడిస్తామని వేముల రామకృష్ణ హెచ్చరించారు. విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గత 3 సంవత్సరాలుగా 5,500 కోట్ల పెండింగ్ పెట్టింది బకాయిలు పెండింగ్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. మరి రోజు కాళేశ్వరం రిటైల్స్ చేస్తారు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కడతారు, సెక్రటరియట్ కడతారు, కానీ పేద విద్యార్థి చదువుకునే స్కాలర్షిప్ ఎందుకు చెల్లించారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఈరోజు చూసుకుంటే ముఖ్యమంత్రి గారు అంటారు ఏదైతే మా మనుమడు తింటాడో అటువంటిదే సంక్షేమ హాస్టల్లో పెడతామన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారికి సవాల్ చేస్తూ ఉన్నాం, మీ మనుమడిని ఒకసారి సంక్షేమ హాస్టల్ తీసుకొచ్చి భోజనం తినిపించాల్సిందిగా ఈ ముఖ్యమంత్రి గారు సవాల్ విసురుతూ ఉన్నాం. ఒక్కటి కూడా సంక్షేమ హాస్టల్ సొంత భవనం కట్టలేరు, పెరిగిన మెను కనంగా మెస్ ఛార్జీలు కూడా పెంచలేదు. నామమాత్రంగా 25% పెంచి ఇప్పటికి కూడా అనుచరులు చేస్తారు. ఒకవైపు 150 రూపాయల కిలో టమాటా ధరలు ఉంటే ఏ విధంగా పౌష్టికాహారం మన పేద విద్యార్థులకు అందజేస్తారని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. బిడ్డ కేసీఆర్, మీ వైఖరి మార్చుకోకపోతే మాత్రం ఒకవైపు ఉద్యోగాలు నష్టపోతూ ఉన్నారు, నిరుద్యోగులు నష్టపోతూ ఉన్నారు, విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు, సంబంధ వర్గాలు నష్టపోతూ ఉంటే కేవలం నీ కుటుంబం మాత్రమే ఈరోజు సంతోషంగా ఉందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు చూసుకుంటే ఈరోజు అన్ని ప్రైవేట్ యూనివర్సిటీలను పెంచి పోషిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రైవేట్ యూనివర్సిటీలో కేవలం రిజర్వేషన్లు కూడా అమలు చేస్తలేదు. రిజర్వేషన్ అమలు చేయకపోగా కొన్ని అడ్డగోలుగా ఫేక్ యూనివర్సిటీలు వస్తుంటే కూడా ఏమాత్రం చర్యలు తీసుకోవట్లేదు. పేద తల్లిదండ్రుల దగ్గర కొన్ని లక్షల రూపాయలు యూనివర్సిటీలు ఫేక్ యూనివర్సిటీలు వసూలు చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆ ఫేక్ యూనివర్సిటీలు ఏమో మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. పేద విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర వసూలు చేసిన డబ్బులతోటి మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటే మాత్రం ఈరోజు ఎక్కడ పోయింది ఈ విద్యాశాఖ మంత్రి అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. విద్యాశాఖ మంత్రి ఎక్కడ పోయినారు, ఏం చేస్తూ ఉన్నారు? ఈరోజు విద్యార్థులు అందరూ రోడ్ ఎక్కుతూ ఉన్నారు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తుంటే ఈ విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ వైఖరి మార్చుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున లక్షలాది మందితోటి రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తామని చెప్పి హెచ్చరిస్తాం. వెంకటేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. ఆశాజ్యోతి బడుగు బలైన వర్గాల విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ దాకా ఎప్పుడు నిత్యము 50 సంవత్సరాల ఉద్యమ చరిత్రలో ఇప్పటికి కూడా విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగంలో ఎదగాలని చెప్పి విద్య ద్వారానే ప్రతి కుటుంబం ఆర్థికంగా. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం సంగెం మండలం గుంటూరుపల్లిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించి రైతులకు పంట నష్ట పరిహార చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే చెల్లా ధర్నారెడ్డి, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్యతో కలిసి మంత్రి గ్రామంలో 3,10,00,000తో సీసీ రోడ్లు, మహిళా భవనం, వైకుంఠ ధామం, డంపింగ్ యార్డ్, పల్లి ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం, పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. నేను కలెక్టర్ గారిని పీడీటీఆర్టీ చేస్తున్నా. ఈ గుంటూరు పల్లెల
ఒక చైతన్యంతో ఉన్నది. ఒక ఫ్యాక్టరీ పెట్టియండి. హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ అధ్యక్షత వహించారు. మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు సభ్యులు హాజరయ్యారు. అభ్యర్థులు ఎంపికపై రాష్ట్ర స్థాయిలో కసరత్తు తుది దశకి చేరుకుంది. సాయంత్రం సీల్డ్ కవర్ లో సెంట్రల్ ఎలక్షన్స్ కమిటీ తుది నివేదికను పంపించింది. అయ్యి సార్ గతంలో చెల్లించిన లోన్ డబ్బు మళ్లీ చెల్లించాలంటూ లేదంటే కొత్త లోన్ ఇవ్వడం కుదరదని ఆఫీసు చుట్టూ తమను తిప్పించుకుంటున్నారని మైలవరంలోని రెడ్డిగుండం మండలం ఏపీఎం శ్రీనివాస్ పై రుద్రవరం గ్రామ డ్వాక్రా సంఘ మహిళలు ఆరోపణలు చేశారు. సుమారు 12 గ్రూపుల మహిళలను ఏపీఎం శ్రీనివాస్ సిసి రత్నవల్లి తమను ఇబ్బందులు పాలు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కూడా ఏదైనా ఒక రిమార్క్ ఉంటే తీసి మెమో ఇవ్వమంటారండి. బుక్ ఎక్కడ తెచ్చి మేము రాసామని మాకు తెలియదు, చదువులు లేవు. మాకు ఉన్న వాళ్ళని చదువుకున్న వాళ్ళని ఎంత పద్ధతి ఉంటారండి వాళ్ళు మా దగ్గర. ఆ మాటలు మాట్లాడదు, ఇదిగో ఇక్కడ తప్పు ఉంది ఆడ తప్పు ఉందని ఒక్కదానికి రిమార్క్ ఏనండి వాళ్ళు. అక్కడికి వెళ్తే ఎంతసేపు జరగండి, మేము ఎంత రోజుకి 50 రూపాయలు కట్టుకుని మనుషులు 50 రూపాయలు కట్టుకుని ఆటోకి 2011 నుంచి 2016 వరకు ఇయ్యండమ్మా. మేము తెచ్చినోడితో తెలిసి చూపించుకుంటాం. మాకు చదివలేదు సంజలేదు అసలు ఒక రాని వాళ్ళమే. నల్లగొండ జిల్లా చుండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని స్థానిక గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గోపికల వేషధారణలో ఉన్న విద్యార్థులు ఉట్టికి ఉన్న తాడును లాగుతూ ఉంటే కృష్ణుడి వేషధారణలో ఉన్న విద్యార్థులు ఉట్లు కొట్టారు. పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎంతో ఆసక్తిగా వేడుకను తిలకించారు. ఈ సందర్భంగా ట్రస్మా జిల్లా అధ్యక్షులు గాంధీజీ విద్యా సంస్థలు చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ కృష్ణాష్టమి రోజు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారని, శ్రావణ మాసంలో లభించే పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ నైవేద్యంగా పెట్టి ఊయలు కట్టి అందులో శ్రీకృష్ణుని విగ్రహాన్ని పడుకోబెట్టి ఊపుతూ పాటలు, కీర్తనలు పాడుతూ భక్తి శ్రద్ధలతో ప్రజలంతా ఈ పండుగ చేస్తారని తెలిపారు. అన్ని గ్రామాల ప్రధాన వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారని, అందుకే ఈ పండుగను ఉట్ల పండుగ అంటారని తెలిపారు. దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ అన్న గీతోపదేశంతో మానవులకి దిశానిర్దేశం చేసి మహాభారత యుద్ధాన్ని ముందుంచి నడిపించిన మార్గదర్శి శ్రీకృష్ణుడు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్ చేరిపెల్లి రామయ్య, కటికొండ వెంకట్రావు పాల్గొన్నారు. మండలంలోని రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను విద్యార్థులు ఘనంగా నిర్వహించుకున్నారు. శ్రీకృష్ణుడు, సత్యభామ, గోపిక వేషధారణతో విద్యార్థులు చూపులను ఆకట్టుకున్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని రాఘవేంద్ర ఇంగ్లీష్ పాఠశాలలో కరెస్పాండెంట్ నరేష్ నేతృత్వంలో విద్యార్థులు శ్రీకృష్ణాష్టమి జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, సత్యభామ, గోపిక వేషధారణలతో నృత్యాలు చేస్తూ కనువిందు చేశారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని శ్రీకృష్ణుడు పూర్తి చేశారు.
టీచర్స్ మీ క్లాస్ స్టూడెంట్స్ దగ్గర మీరు నిల్చోండి. మీ క్లాస్ స్టూడెంట్స్ మీరు కంట్రోల్ దేవేంద్ర స్కూల్ యాజమాన్యం తరఫున తెలంగాణ ప్రజలందరికీ కృష్ణాష్టమి జన్మదిన వేడుక శుభాకాంక్షలు. శ్రావణ బహుళ అష్టమి రోజు రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. ఈ శ్రీకృష్ణ జన్మదినాన్ని గోకులాష్టమి అని ప్రతి పిల్లల వేషధారణలు గోపికమ్మలతో వేషధారణలతో అలంకరించి శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలు జరుపుకుంటాము. ఈ సంస్కృతి సాంప్రదాయాలు మన పిల్లలకి, మన తరంతో పాటు మన పిల్లలకి కూడా తెలియజేయడం కోసం మేము ఈ కృష్ణాష్టమి వేడుకలను మా రాఘవేంద్ర స్కూల్లో జరపడం జరుగుతుంది. మన తెలంగాణ ప్రజలందరికీ మా రాఘవేంద్ర పాఠశాల తరఫున శ్రీకృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు. శ్రీకృష్ణాష్టమిగా జరుపుకుంటాం. శ్రావణ బహుళ అష్టమి రాత్రి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. కృష్ణాష్టమి, గోకులాష్టమి, శ్రీకృష్ణ జయంతిగా పిలుస్తారు. ఈరోజు కృష్ణుడు ఇంట్లోకి రావాలని ఆశిస్తూ బియ్యం పిండి లేదా ముగ్గుతో బాలగోపాలుడి పాదాలను తీర్చిదిద్దడంతో పండుగ వాతావరణం మొదలు అవుతుంది. ఈ రోజున వీధుల్లో ఉట్లు కట్టి ఆడే ఆట రక్త కడుతుంది. ఉట్టిని పైకి కిందికి లాగుతూ ఉంటారు. ఒక్కొక్కరు పోటీ పడుతూ ఉట్టిని కట్టేందుకు ప్రయత్నిస్తారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నీరు మూసీ నదిలోకి వదలడంతో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జూలూరులో లెవెల్ బ్రిడ్జ్ పై రెండో రోజు వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో జూలూరు నుంచి రుద్రవెల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాచకొండ పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీసు టికెటింగ్ నిర్వహిస్తున్నారు. సమావేశాన్ని కాంగ్రెస్ కార్పొరేటర్లు బాయ్కాట్ చేశారు. ఖాళీ స్థలాలకు ఇంటి నెంబర్లు ఇస్తున్నారని, కార్పొరేటర్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులతో మేయర్ పనులు చేస్తున్నారని వారు ఆరోపించారు. కార్పొరేట్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరపాలని కాంగ్రెస్ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. ఇంటి దొంగల్ని కార్పొరేషన్ లో జరిగే అవినీతిని, కార్పొరేషన్ లో జరిగే అవినీతిని, కార్పొరేషన్ లో జరిగే అవినీతిని, ఇంట్లో ఉన్న ఇంటి దొంగల్ని, ఇంట్లో జరిగే ఇంటి దొంగల్ని, ఇంట్లో జరిగే ఇంటి దొంగల్ని. మెదక్ జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మసాయిపేట మండలం రామంతపూర్ తాండాకు వెళ్లి ప్రధాన రహదారిపై వడియారం రైల్వే బ్రిడ్జి గోడకూలిపై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రామంతపూర్ తండా సర్పంచ్ పకీర్ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికైనా కలెక్టర్ అధికారులు చర్యలు తీసుకుని బ్రిడ్జి గోడకు నిర్మించి వెంటనే రాకపోకలు సాగే విధంగా కృషి చేయాలని సర్పంచ్ కోరారు.
అది పడుతుంది, స్తంభం కూడా పడుతుంది. ఇక్కడ రామంతాపూర్ తాండాకు పోయే దారిలో మరి వడియారం గేటు LC నంబర్ 230 ఈ కన్స్ట్రక్షన్ అండర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ వేస్తామని చెప్పేసి మాకు రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు 30th మే 2020 నాడు మా గ్రామ పంచాయతీకి లెటర్ ఇవ్వడం జరిగింది. దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసేది ఏంటంటే వాళ్ళు మేము ఒక 6 నెలలలోపు మీకు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము, దాంట్లో మాకు సహకరించండి, మీకు బ్రహ్మాండమైన రాకపోకలు జరగడానికి వీలుంటుంది, మంచి పని చేస్తాము, మంచి కాంట్రాక్టరు, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి మమ్మల్ని నమ్మించి గిరిజనులైన మమ్మల్ని మోసపూరితంగా ఈరోజు నిన్న 2-3 రోజుల నుంచి కురిసినటువంటి వానలకి ఈ సైడ్ వాల్ పడిపోవడం వల్ల మీరు చూసినట్లయితే మొత్తం వెనుక ఎక్కడ కూడా ఒక క్వాలిటీ మెజర్మెంట్స్ ఏది లేకుండా స్టీల్ వాడకుండా మరి వాళ్ళ పరిణామాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ మనకు తెలియదు. కానీ ప్రస్తుతానికైతే మా గిరిజనులకు రాకపోకలకు ఇక్కడ గిరిజన తాండా ఉంది, రామంతాపూర్ తాండా, కొత్త గ్రామ పంచాయతీ, అలాగే వడియారం సంబంధించిన వాళ్ళవి కూడా వ్యవసాయ భూములు ఉన్నాయి, ఇక్కడ చిన్న చిన్న ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. సో వాళ్ళందరికీ కూడా రాకపోకలు ఎప్పుడు 24 గంటలు ఈ దారిలోనే నడుస్తూ ఉంటాము. మరి ఈ కాంట్రాక్టర్ ఏదైతే ఈ క్వాలిటీ లేని బ్రిడ్జ్ కట్టేసి సైడ్ వాల్స్ కట్టేసి మరి కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకోకుండా మరి ఈ ప్రాణాలు పోయేటటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. కాబట్టి గౌరవ కలెక్టర్ గారు మరియు జనరల్ మేనేజర్ సౌత్ సెంట్రల్ రైల్వే వారికి మేము ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాము, మీరు ఎవరైతే ఈ కాంట్రాక్టర్ తో పని చేయించారో వాళ్ళ మీద ఖచ్చితమైన చర్యలు తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకొని మరి ఇటువంటి ముందు జరగకుండా మరి దీన్ని మొత్తానికి కూలగొట్టేసి మరి కొత్తగా దీన్ని కన్స్ట్రక్షన్ చేసి మా వాళ్ళ ప్రాణాలను కూడా కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దొంగి దొంగ దొంగ అన్నట్లుందని పేర్ని నాని వ్యవహారం అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. పేర్ని నాని పచ్చి అబద్దాలతో మాయమాటలు చెబుతూ తప్పించుకోవాలని ఎన్నికల కమిషన్ ముందు అంకెలు గారడీ చేస్తున్నాడని కొల్లు రవీంద్ర దుయ్యబట్టారు. బందర్లో ఓటర్ల జాబితాలో అవకతవకాలు జరిగాయని సాక్షాత్తు న్యాయస్థానమే దర్యాప్తు ఆదేశిస్తే ఇంకా సొల్లు పేర్ని నాని సోది చెబుతున్నాడని కామెంట్ చేశారు. బందర్లో ఏడవలేక ఎన్నికల కమిషన్ ఆఫీస్ కు పోయి మీడియా మీద అకస్సు వెళ్లగక్కుతున్నాడని పేర్ని నానిపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విరుచుకుపడ్డారు. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అరాచకాలు రోజు రోజుకి శృతిమించిపోతా ఉన్నాయి. యువ నాయకుడు నారా లోకేష్ గారికి చేస్తున్నటువంటి యువగళం పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన చూసి తట్టుకోలేక మరి అడుగడుగున ఇబ్బందులు పెట్టించారు, అడుగడుగున గొడవలు సృష్టించారు. మరి నిన్న తాడేరులో, భీమవరం నియోజకవర్గం తాడేరులో రాళ్ళు, కర్రలు, సోడా సీసాలు, బీర్ బాటిల్స్తో దాడి చేశారంటే అసలు ఈ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ రాష్ట్రంలో ఇంత అరాచకాలు చేస్తూ ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి గతంలో పాదయాత్ర చేసినప్పుడు మేము ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలే. మరి ఉదయం నుంచి వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని మరి బేతపూడిలో నైట్ స్టే చేస్తే అర్ధరాత్రి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని రకరకాలుగా తిప్పుతూ ఉన్నారు. కలిదిండని, కాళ్ళని, మరి ఇప్పుడు తీసుకొచ్చి అక్కడ ఊరు బయట పెట్టి ఐస్ ప్లాంట్లో పెట్టి వైఎస్ఆర్ పార్టీ నాయకులు వెళ్ళి అక్కడికి ఏరుకుని కొట్టి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్కడ మరి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు గారి మీద కూడా రాళ్ళు దాడి జరిగితే ఆయనకి గాయమైంది. అక్కడ చిన్న చిన్న పిల్లలకి గాయాలైనాయి. అసలు ఏం చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి? పోలీస్ వ్యవస్థ ఏమైపోయింది ఈ రాష్ట్రంలో? ఇంత దుర్మార్గమైనటువంటి అరాచకాలను సృష్టిస్తూ ఉంటే ఇవాళ పోలీసులు వాళ్ళ కొమ్ము కాస్తా ఉన్నారంటే ఇవాళ రెచ్చగట్టే ఫ్లెక్సీలు కడుతూ, చంద్రబాబు నాయుడు గారిని అసభ్యంగా మాట్లాడుతూ, లోకేష్ గారిని అసభ్యంగా ఫ్లెక్సీలు కట్టిస్తూ, పోలీసులు ఆ ఫ్లెక్సీలకు కాపలా కాస్తూ ఇవాళ మా మీద దాడి చేస్తే మా వాళ్ళనే తీసుకెళ్లి అదుపులో తీసుకున్నారా పోలీసులారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీతి నిజాయితీగా దేశంలోనే ఒక గుర్తింపు ఇచ్చారు పోలీసు వ్యవస్థకి. ఆంధ్ర ఏపీ పోలీస్ అంటే ఒకప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి వ్యవస్థని ఇవాళ నిర్వీర్యం చేసేస్తా ఉన్నారు. చేతగాని
దద్దమ్మలాగా ఈ పోలీసులు తయారు చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికైనా అధికారులు అప్రమత్తంగా అండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, పార్టీలు శాశ్వతం కాదు. ప్రజలు నిర్ణయించినటువంటి ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రజాస్వామ్యాలను కాపాడాల్సినటువంటి వ్యవస్థల్ని, 4 స్తంభాలుగా ఉన్నటువంటి ఈ ప్రజాస్వామ్యాన్ని, జ్యుడిషియరీ, అదేవిధంగా పరిపాలన, పొలిటికల్, మీడియా, ఈ 4 స్తంభాలని సమతుల్యంగా నడిపించిన నాడే ప్రజాస్వామ్యం నిలబడద్ది. వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ లోకేష్ గారికి ఈ పాదయాత్రకి ఇబ్బందులు కల్పిస్తే ఖచ్చితంగా ఒక మహాగళమే ఇవాళ బయలుదేరింది. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తాం, రోడ్డు ఎక్కుతాం, అడుగడుగున వైఎస్ఆర్ పార్టీ నాయకులు నడవకుండా చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నా. విశాఖపట్నం అనంతపురం టోల్ గేట్ వద్ద అధికారులు భారీగా ఫారెన్ సిగరెట్స్ ను పట్టుకున్నారు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ తనిఖీలు జరిపింది. ఒక లారీలో తరలిస్తున్న 3,300 సిగరెట్ల బాక్సులు 6,60,000 విలువ చేసి సిగరెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫీజు రియంబర్స్మెంట్ చేయించుకుంటే సెక్రటరియట్ ముట్టడిస్తాం. ప్రభుత్వానికి విద్యార్థి సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల హెచ్చరిక. వరంగల్ జిల్లాలో పర్యటించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కలెక్టర్ తో కలిసి రైతులకు పంట నష్ట పరిహార చెక్కులు పంపిణీ. హైదరాబాద్ తాజ్ కృష్ణలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం. రాష్ట్ర స్థాయిలో అభ్యర్థుల ఎంపికపై తుది దశకి చేరుకున్న కసరత్తు. చెల్లించిన లోన్ డబ్బులు మళ్లీ చెల్లించాలంటూ ఒత్తిళ్లు. మైలవరం ఏపీఎంపై పొదుపు సంఘాల మహిళ ఆరోపణలు. సో ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.